అర్థం లేకుండా ఏమిట్రా మాటలు. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇదేమైనా బ్యాంక్ ఆఫ్ ప్యారిస్ అనుకుంటున్నావరా? తొక్కులోది. ఇది 4 కోట్ల ఉన్న నరకం. ఏం మాట్లాడుతున్నారు? జీవితంలో కొందరు ప్రతిభ స్వయం కృషితో పైకి వస్తారు, ఇంకొందరు అదృష్టంతో పైకి ఎదుగుతారు. ఎలా ఎదిగినప్పటికీ లైఫ్లో వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని నిలబడిన వాడే విజేతగా కొనసాగుతాడు. చాలామంది ప్రతిభ అదృష్టం రెండూ ఉన్నా కేవలం అహంకారంతో జీవితాలను నాశనం చేసుకుంటారు లేదా అభాసు పాలవుతుంటారు. ఇప్పుడు నటుడు నిర్మాత మోహన్ బాబు పరిస్థితి ఇలాగే ఉంది. అపారమైన నటనానుభవం, 500కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఓ సొంత ఇమేజ్ సంపాదించుకున్నవాడు మంచు మోహన్ బాబు. ఆయన అసలు పేరు భక్తవత్సల నాయుడు. చిత్తూరు జిల్లాలో డ్రిల్ మాస్టర్గా అత్యంత పేద కుటుంబం నుంచి ఎదిగి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించి విలన్ రోల్స్ చేస్తూ హీరో స్థాయికి ఎదిగాడు మోహన్ బాబు. డైలాగ్ డెలివరీలో కానీ, నటనలో కానీ, మేనరిజంలో కానీ మోహన్ బాబు పందానే వేరు. అంతేకాదు నిర్మాతగా అనేక ప్రయోగాలు చేశాడు, సక్సెస్ అయ్యాడు. రాజ్యసభ సభ్యుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఎన్టీ రామారావు, దాసరి నారాయణరావు ఇద్దరికి అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు. 2007లోనే పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. అలాగే మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ, MBU తెలుగు రాష్ట్రాల్లోనే అత్యున్నత విద్యా సంస్థలుగా నిలిచాయి. అంతేకాదు క్రమశిక్షణకు మారు పేరు మోహన్ బాబు. ప్రొఫెషన్లో ఇంత గొప్ప ట్రాక్ రికార్డ్, క్లియర్ కట్గా విధానాలు ఉన్న MP తన అహంకారం, నోటి దురద, సొంత డబ్బాతో తరచూ నవ్వుల పాలవుతుంటాడు. మోహన్ బాబు ఒక్కడే కాదు, ఆయన కుటుంబం అంతా ఇండస్ట్రీలోనూ జనంలోనూ ఓ కామెడీ ఫ్యామిలీగా మిగిలిపోయిందనేటువంటిది వాస్తవం. ఇండస్ట్రీలో మోహన్ బాబు చుట్టూ ఉన్న వివాదాలు అన్నీ ఇన్ని కావు. అతి మాటలు, అతి ప్రేలాపనలు, సొంత డబ్బా కొట్టుకోవటం, సీనియర్ నటుల్ని, తోటి ఆర్టిస్టులని పదే పదే విమర్శించటం, తనకంటే గొప్పవాడు లేడని బహిరంగంగా తానే చెప్పుకోవటం ఒకటి కాదు. చివరికి మనిషివా మోహన్ బాబువా అనే నానుడి పుట్టేటంతగా మోహన్ బాబు వివాదాలు సృష్టించుకున్నాడు. అక్కినేని నాగేశ్వరరావుకు సన్మానం జరుగుతున్న సందర్భంలో స్టేజ్ ఎక్కి ANR భార్య అన్నపూర్ణ అక్కినేని కంటే మోహన్ బాబే గొప్ప నటుడని తనతో చెప్పారని ఓ వెకిలి వాదన లేవనెత్తాడు మోహన్ బాబు. దానికి ఇదే వేదికపై ఉన్న చిరంజీవి, అక్కినేని ఇద్దరు సరిగ్గా MB మొహం వాచిపోయేటట్లు సమాధానం ఇచ్చారు. వేదికనెక్కిన ప్రతిసారి ఏదో ఒక ప్రగల్భాలు పలకటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, సూటిపోటి మాటలతో తోటి నటులను కించపరచటం, అసలు నా అంతటి వాడు లేడు అంటూ సొంత డబ్బా కొట్టుకోవటం ఒకటి కాదు మోహన్ బాబు చేసే రచ్చ. చివరకు మోహన్ బాబుని సినిమా ఇండస్ట్రీలో ఒక న్యూసెన్స్ ఫెలోగా అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఫంక్షన్స్కి, సినిమా కార్యక్రమానికి మోహన్ బాబుని ఎవరూ పిలవరు. మోహన్ బాబు సొంత సినిమాలకు ఆయనే చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యి ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. వేదికలెక్కి మోహన్ బాబుని ఆయన పిల్లలు పొగిడేస్తూ ఉంటారు, ఆయన పిల్లల్ని మోహన్ బాబు పొగుడుతుంటారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీ మంచుకి ఆస్కార్ రావాల్సిందేనని మోహన్ బాబు చేసిన ప్రకటన ఇండస్ట్రీని, జనాన్ని ఇప్పటికీ నవ్విస్తూనే ఉంటుంది. పెదరాయుడు షూటింగ్లో సీనియర్ నటి జయంతిని చాచి లెంపకాయ కొట్టి పెద్ద వివాదమే తీసుకొచ్చాడు మోహన్ బాబు. ఇది ఒకటే కాదు, షూటింగ్ సెట్లో తోటి నటులతో చాలాసార్లు మోహన్ బాబు గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు మంచు విష్ణు మొదటి సినిమా విష్ణు షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ శిల్పా శివానంద్ను మంచు విష్ణుని ముద్దు పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేశాడు మోహన్ బాబు. అందుకు ఆమె నిరాకరించడంతో ఏకంగా కిడ్నాప్ చేశాడు కలెక్షన్ కింగ్. చివరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఒకానొక సమయంలో బ్రహ్మానందంపై కూడా మోహన్ బాబు చేయి చేసుకున్నాడనేటువంటిది ఇండస్ట్రీలో టాక్. షూటింగ్ స్పాట్లో మోహన్ బాబు సృష్టించిన ఇలాంటి వివాదాలు, గొడవలు కోకొల్లలు. 2007లో తెలుగు ఇండస్ట్రీ వజ్రోత్సవాల్లో మోహన్ బాబు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. చిరంజీవికి లెజెండ్ అవార్డు ఇవ్వటాన్ని తప్పుబడుతూ ఏకంగా అంత పెద్ద కార్యక్రమాన్ని రసాబాసా చేసి పడేశాడు మోహన్ బాబు. అసలు లెజెండ్ ఎవడు, సెలబ్రిటీ ఎవడు అంటూ మూలాల్లోకి వెళ్ళిపోయారు. నాకేం తక్కువ, నాకెందుకు లెజెండ్ అవార్డు ఇవ్వరు అంటూ నానాయాగి చేశారు. చివరికి చిరంజీవి ఆ అవార్డు తీసుకోకుండానే దాన్నొక పెట్టెలో పెట్టి వదిలేశారు. ఆ వివాదం ఆ తర్వాత జీ అవార్డ్స్లో కూడా కొనసాగింది. అది పవన్ కళ్యాణ్, మోహన్ బాబు మధ్య వ్యక్తిగత వివాదాలకు కూడా దారితీసింది. మొదట్లో ఎన్టీఆర్కి సన్నిహితుడుగా ఉంటూ ఆ తర్వాత చంద్రబాబు వైపు చేరిపోయాడు మోహన్ బాబు. అక్కడ కూడా ఆయన వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ
తీవ్రంగా ఇబ్బంది పడింది. తనను ఉపయోగించుకొని ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడని, ఆ తర్వాత నన్ను పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడుపై బహిరంగంగానే విమర్శలు చేసి క్రమంగా టీడీపీకి దూరమయ్యాడు మోహన్ బాబు. 2019 ఎన్నికల్లో వైసీపీలో దూరాడు. జగన్కు అనుకూలంగా ప్రచారం చేశాడు. కానీ మోహన్ బాబు సంగతి తెలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దూరం పెట్టాడు జగన్. ఒకానొక సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ తీసి వైసీపీతో కూడా సున్నం పెట్టించుకున్నాడు మోహన్ బాబు. నటి సౌందర్యతో కొన్ని చిత్రాల్లో నటించినటువంటి మోహన్ బాబు ఆ సాన్నిహిత్యంతో ఆమెతో హైదరాబాద్ జల్పల్లిలో అప్పట్లో కొన్ని భూములు కొనిపించాడట. సౌందర్య చాపర్ ప్రమాదంలో హఠాత్తుగా కన్నుమూయటంతో ఆ భూములను మోహన్ బాబు స్వాధీనం చేసుకున్నాడని, వాటి విలువ ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఉంటుందని, ఇప్పుడు మోహన్ బాబు అనుభవిస్తున్న కొన్ని ఆస్తులు సౌందర్యవేనని ఇండస్ట్రీలో టాక్. తన వృత్తి విషయంలో ఎంతో క్రమశిక్షణతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు తన పిల్లలు ముగ్గురిని మంచి నటులుగా తీర్చిదిద్దలేకపోయాడు. మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్ ముగ్గురు ఫెయిల్యూర్ యాక్టర్స్గా మిగిలిపోయారు. చెప్పుకోవటానికి ముగ్గురికి గట్టిగా ఒక్క సినిమా కూడా లేదు. వాళ్ళ ముగ్గురిని మహానటుల్ని చేయటానికి మోహన్ బాబు రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. సహజంగానే టాలెంట్ లేకపోవటం, తగిన హార్డ్ వర్క్ లేకపోవడంతో ముగ్గురు నటులుగా నిలదెక్కోలేకపోయారు. దీనికి తోడు అప్పుడప్పుడు ఈ ముగ్గురు చేసే వివాదాస్పద కామెంట్లు, ఓవర్ యాక్షన్ జనం దృష్టిలో వీళ్ళు 3rd గ్రేడ్ సెలబ్రిటీలుగా మార్చేశాయి. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ట్రోల్ అయ్యే కుటుంబం మంచు ఫ్యామిలీయే. మోహన్ బాబు సహనటులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ కెరియర్లో అత్యున్నత స్థాయికి ఎదగడమే కాకుండా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి వాళ్ళు జాతీయ స్థాయికి ఎదిగారు. వాళ్ళ వయసు వాళ్లే అయినా మంచు విష్ణు, మనోజ్లు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా అతి ప్రేలాపన, అతి వేషాలు మంచు హీరోలను సొసైటీలో జీరోలుగా మార్చేసింది. ఆ ఫ్రస్ట్రేషన్ మోహన్ బాబులో క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అధిగమించడానికి పదే పదే తన పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి సిగ్గు లేకుండా సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. దీనివల్ల ఇండస్ట్రీలో, జనంలో మోహన్ బాబు కుటుంబం అంటే ఓ చులకన ఏర్పడింది. సినిమా వాళ్ళ పెళ్లిళ్లలోనూ, ఫంక్షన్లోనూ మోహన్ బాబు వచ్చి వెళ్లే వరకు అందరూ టెన్షన్లోనే ఉంటారు. ఎవడో ఒకడిని ఏదో ఒకటి అని రచ్చ చేసి వెళ్తాడని, ఆయన న్యూసెన్స్ ఫెలో అని ఫీల్ అవుతుంటారు ఇండస్ట్రీ వాళ్ళు. ఇండస్ట్రీకి తానే ఓ పెద్దని, ఎవడికి ఏ సమస్య వచ్చినా తనను కాంటాక్ట్ చేస్తారని స్వయంగా మోహన్ బాబు చెప్పుకోవటమే తప్ప ఎవడు ఎప్పుడు వెళ్ళి ఆయన వద్ద కూర్చున్నది లేదు. 3 ఏళ్ల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల్లో విష్ణును నిలబెట్టి వైసీపీ సహకారంతో గెలవగలిగారు మోహన్ బాబు కుటుంబం. విష్ణుకి వ్యతిరేకంగా నిలబడిన ప్రకాష్ రాజ్కి చిరంజీవి మద్దతు పలికినప్పటికీ ఓటమి తప్పలేదు. మా ఎన్నికల్లో గెలుపును చూసుకొని అసలు మొత్తం ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా తన గుప్పెట్లో ఉన్నట్లు ఫీల్ అయిపోతుంటాడు మోహన్ బాబు, మంచు విష్ణు. మోహన్ బాబుకి ఆయన కుటుంబ సభ్యులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే భావనలో ఉంటారు మిగతా ఇండస్ట్రీ అంతా. ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా సన్నిహితుడని, ఎప్పుడు కావాలంటే అప్పుడు తనని ప్రధాని కార్యాలయానికి ఇంటికి వచ్చి వెళ్ళమని మోడీ చెప్తారని ఇలాంటి డబ్బా కబుర్లు ఇంటర్వ్యూలో చెప్పి మరింత అభాసుపాలయ్యాడు మోహన్ బాబు. ఇప్పుడు మరోసారి కుటుంబ వివాదాన్ని రచ్చ చేసుకొని నలుగురు నవ్వుకునేటట్లు రోడ్డున పడ్డారు మంచు ఫ్యామిలీ. ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకొని అన్నదమ్ముల గొడవలను పరిష్కరించుకోవాలనుకునేంత స్థాయికి దిగజారారు. కొడుకుని కూర్చోబెట్టుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన మోహన్ బాబు ప్రపంచం మొత్తానికి తెలిసేటట్లుగా మంచు మనోజ్ని అడ్రస్ చేస్తూ ఒక ఆడియో రిలీజ్ చేసి అక్కడ కూడా పప్పులో కాలేశారు. చివరికి ఓ ఛానల్ రిపోర్టర్ను కొట్టి ఈ వివాదాన్ని మరింతగా కంపు చేసుకున్నారు మోహన్ బాబు. ఇండస్ట్రీ మొత్తం మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోందో చూస్తోంది. కానీ ఎవరు కూడా ఆ దరిదాపులకు కూడా వెళ్ళటం లేదు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా రాణించిన మోహన్ బాబు ఒక తండ్రిగా, వ్యక్తిగా మాత్రం అట్టర్ ఫెయిల్ అయ్యారు. అంతేకాదు నోటి దురద, సొంత డబ్బా, అతి ప్రేలాపనతో ఇండస్ట్రీలోనూ, సొసైటీలోనూ చివరికి ఓ పెద్ద జోకర్గా మిగిలిపోయారు. ఇది ద ఫెయిల్యూర్ స్టోరీ ఆఫ్ కలెక్షన్ కింగ్ అండ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు. అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇదేమైనా బ్యాంక్ ఆఫ్ ప్యాలెస్ అనుకుంటున్నావరా? తొక్కులోది. ఇది 4 కోట్ల ఉన్న నరకం. ఏం మాట్లాడుతున్నారు?